వందే మాతరం అన్ని తరాలకు స్ఫూర్తి మంత్రం. జాతీయ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ దేశ స్వరం మారింది. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని. స్మారక నాణ్యం పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన మోదీ. ఇక ఒకప్పుడు తెల్లదొరల చేతిలో బందీ అయిపోయింది భారతదేశం, నలిగిపోయింది. ఈ బానిస సంఖ్యలు తెంచడానికి ముక్త కంఠంతో ఇగో ఇది పుట్టుకొచ్చింది. వందే మాతరం అనే ఇగో ఈ పదం, ఈ గీతం అందరినీ ఏకం చేసి తెల్లదొరల భరతం పట్టించే వరకు నిద్రపోకుండా ఇగో ఈ గీతం ఆయన పుట్టుకొచ్చింది. 150 ఏళ్ళు వందే మాతరం గీతం పుట్టి 150 ఏళ్ళు. ఇక ఇప్పుడు ఈ పండుగను కొండంత పండుగగా దేశం వెలుపున దవాఖాన్లల్లా, చదువు బళ్ళల్లా, పోలీస్ స్టేషన్లల్లా, అన్ని డిపార్ట్మెంట్లల్లా, రెవెన్యూ కానీ ఇంకేదైనా సర్కారు ప్రతి డిపార్ట్మెంట్లలో ప్రతి ఒక్క కాడ ఇగో ఈ వందే మాతరం పండుగను 150 ఏళ్ళ ఉత్సవాలను, ఈ జాతరను బ్రహ్మాండంగా వందే మాతరం గీతం పాడి కొండంత పండుగ చేసిర్రు. చెయ్యాలి. ఎందుకంటే ఆనాడు బ్రిటిషు తెల్ల దొరలకు దేశం వెలుపున అందరూ ఒకే కట్టు మీద ఉండేందుకు ఈ వందే మాతరం ఈ పండుగ సాయం చేసింది. తిరుగులేని జననాయకుడు ట్రెండ్ సెట్టర్ సీఎం రేవంత్ రెడ్డి. కంది రామచంద్రారెడ్డి, మహాపత్రిక CEO కంది రామచంద్రారెడ్డి ఏం రాసుకొచ్చిండయ్యా? తెలంగాణ రాజకీయాల్లో ధైర్యానికి, పోరాటానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన పేరు రేవంత్ రెడ్డి. ఆయన కథే ధైర్యం, ఆయన గమ్యం తెలంగాణ అభివృద్ధి. అతడే రేవంత్ రెడ్డి. దెబ్బలు తిన్నా వెనక్కి తగ్గని, విపత్కర పరిస్థితుల్లోనూ తలెత్తి నిలిచిన ధీరుడు, ఓడినా ఒగ్గని నాయకుడు, పడిపోయినా మళ్ళీ లేచిన యోధుడు. రైతు కుటుంబం నుంచి ఎదిగి రాష్ట్ర పాలన వరకు చేరిన ఆయన ప్రయాణం ఒక స్ఫూర్తిదాయక గాథ. పదవుల కోసం కాదు, ప్రజల కోసం చేసిన పోరాటమే రేవంత్ రెడ్డి విజయం. పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో శుష్కించి జలధార కోసం ఎదురు చూసిన తరుణంలో కాంగ్రెస్కు జీవం పోసి అధికారంలోకి తెచ్చిన తుఫాన్, సునామీ రేవంత్. రాజకీయాల్లో ఉప్పెన లాంటి ఉనికి, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానం. అదే రేవంత్ రెడ్డి ప్రత్యేకం. తిరుగులేని జననాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం. ఇంకా ఏం రాసుకొచ్చిండో సారు చూద్దాం. 4వ పేజీలో తగ్గేదేలే, ఆయన బెదిరింపులకు లొంగలేదు. కేసులకు అదరలేదు. అవును, వేధింపులు పట్టించుకోలేదు. ఒకటే లక్ష్యం, కేసీఆర్ను గద్దె దింపడం. కేసీఆర్ను అధికారంలోకి, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం. తనను పాతాళానికి పంపాలని చూసిన వాళ్ళను అధపాతాళానికి పంపారు రేవంత్ రెడ్డి. తొక్కాలని చూస్తే తొక్కించుకునే రకం కాదు రేవంత్, తొక్క తీస్తా అనే రకం. అదే రేవంత్ రెడ్డి మొదటి గెలుపు సూత్రం. చుట్టూ ప్రతికూలతలున్నా, ఉప్పెనలు తుఫానులు ముంచెత్తినా, సునామీలు పోటెత్తినా వాటన్నింటినీ తప్పించుకొని ఆకాశమంతా ఎత్తుకు ఎగరగల నేత రేవంత్. తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజాల ఎత్తులను చిత్తు చేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. అందుకే కాంగ్రెస్ చరిత్రలో ఎవరికీ లేని అవకాశాలు ఆయనకు దక్కాయి. ఆయన ఎప్పుడు తొక్కాలనుకున్న వారిని తొక్కుకుంటూ కెరటంలా ఎదిగిన స్ఫూర్తి, జ్వలించే కీర్తి రేవంత్.
ఇక ఈ కోల్యాగా కాంగ్రెస్లకు రాకముందు 2021లో కాంగ్రెస్లో రాకముందు ఇక కాంగ్రెస్ పని ఇక పండుకుందిగా లేస్తలేదు ఉత్తదే పక్కేసుకొని పండుకుంది పార్టీ వ్యవహారం. ఇక ఆయవన్న కోల్యాగలు ఏవి కేసీరావుని ఢీకొనే కోల్యాగలు కాంగ్రెస్లో లేవు, అన్నీ మెత్తమెత్తనే ఉన్నాయి. అదేమో జనాల నాడి పట్టుకొని సామెతలతోటి ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి, తాడుకు పట్టలేదు తగులుకు పట్టలేదు గుంజకెందుకు అమ్మ గుంజులాట, కనతలకి గంజి వేయనోడు పినతలకి బంగారు గాజులు చేయిస్తాడట. ఇక ఆడోడు మోపైన ఆడు. గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చరా గురక బాతం రోగం అన్నట్టు ఇక గిసవంటి సామెతలతోటి ఆ కోల్లాగా జనాలను తన గుప్పిట్లో పెట్టుకుంది. తెలంగాణ జనాలను ఆకర్షింపజేసుకొని మలుపుకుండు అంటే జనాల నాడి పట్టుకుండు కేసీరావు. ఇక కేసీరావును ఢీకొచ్చే మొగోడు ఈ పాడైపోను లేకపోయానేమరా. కాంగ్రెస్లో ఏది సముద్రం అయితే ఈ సముద్రంలో సలగుండా అన్నీ బుడవరకలే ఉన్నాయి, కొర్రమట్ట ఒక్కటి లేకపోయినా ఇలా జాడిస్తందుకు కేసీరావు గద్దె మీదకి వెళ్ళి దింపుతందుకు అనేది చర్చ నడిచింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టిండో ఇక ఉత్తమ్ కోల్యాగా గుంజుకొచ్చినట్టుంది. ఈ కోల్యాగని ఉత్తమ్ కోల్యాగానే ఎట్లా చేసిరా అని గుంజుకొచ్చి చిన్నగా మెల్లగా ఇక పీసీసీ పగ్గాలు చేతికి ఇస్తే ఇక నీ దండం పెడితే నీతిని అంట కలిపే జాతిని మంట కలిపే పాపాత్ముల పసిగట్టేవాడు రేవంతో, న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చుబెట్టే నికృష్టుల అరికట్టేవాడే ఈ రేవంతో. కళ్ళబొల్లి మాటలకు బాణం గురిపెట్టిండు, కళ్ళబొల్లి మాటలకు బాణం గురిపెట్టిండు, కాళ్ళ కింద కమ్మిన న్యాయాన్ని రక్షించిండు. ఇక వరుస పెట్టిండు. ఇక నీ దండం పెడితే ఒక రైతన్న కనుక రేఖల వారంగా పోయి గుంటక పురాణం అంటారు చూడు, ఇక రేఖల వారంగా పోయి పొద్దు ఉడవ ముందుకు గుంటక అంటగడితే పొద్దు బారెడెక్కేదాకా ముఖం చూడకపోయేది, ఇంటి ముఖం చూడకపోయేది, పని కావాలి. ఇక ఆయన కూడా నేను కాంగ్రెస్లో అడుగు పెట్టినా ఎట్లా చేయాలి, నా దమ్ము ఏందో చూపించాలి, నా సత్తా ఏందో చూపించాలి, నా లోపల ఏముంది, ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని కావాలి. ఈ మాట ఈ కోయిలాగా ఎప్పుడో అన్నది, అదే మాట నిలబెట్టుకుంటందుకు ఆ గమ్యాన్ని ముద్దాడుతందుకు ఎంతవరకైనా పురస్తాయని ఇక కేసీరావుకు ఎదురు మళ్ళీ ఇక నీ దండం పెట్టి ఎదురు మెండిస్తూ ఉంటే కేసీరావు పోయకు ఈ నిలబడిన ఈ కాంగ్రెస్ కోయిలాగలు పెద్ద పెద్ద కోయిలాగలే, అనుభవం ఉన్న కోయిలాగలే, ఏండ తరబడి కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని ఉన్న కోయిలాగలే తోక ముడుచుకొని పండే నా మాటలకు నా సామెతలకు నా పదాలకు అవి నాకు కౌంటర్ ఇవ్వకపాయే తోకగాలిన పిరిలేక మూలకు వండుకునే ఇవాళ రేవంతం వచ్చి ఏంది ఇట్లా ఎగురుతుండు చిచ్చర పిడుగు లేక అమ్మా అని కేసీరావు గుండె ఓ దిక్కుంగా లటలట 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 అంటనే ఉంది. ఎట్లా చెయ్యాలి, ఈ కోయిలాగని ఎట్లా అనగొట్టాలి? ఇది ఎన్నడున్నా తెలంగాణలో ఇది కాంగ్రెస్ పార్టీలో దాపటేద్దే అయితట్టుంది. కొన్ని ఏళ్ల సంది పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్లు అనుభవశాలులే నన్ను ఏం చేయలేకపోయిరి, నన్ను ఎదురు మెండియలేకపోయిరి, నాకు కౌంటర్లు ఇవ్వకపోయిరి. కానీ ఈ పాలమూరు కోడిలాగా వచ్చి వామ్మో శిల్పట్లాడుతుందరు, ఏం చేయొద్దు ఎట్లా చేయొద్దని ఇక ఈ కోడిలాగా మీద మంచిగా కన్ను పెట్టిండు. పెన్ను పెట్టి అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపించుడు, ఆయన తోక
ఎక్కడెక్కడ పోతుండు, ఏం చేస్తుండు, ఎక్కడ తిరుగుతుంది కోయిలాగా, ఏడ వంతుంది, ఏడ తిరుగుతుండు, ఎవరితో మాట్లాడుతుండని ఆరాధిస్తుండు. ఆఖరికి వస్తారకల్లా అర్ధరాత్రి కూడా ఆయన పండుకున్న బెడ్రూమ్లో పోయి అరెస్ట్ చేసిర్రు. అగో గాఢ మొదలైంది ఈ కోయిలాకు రామసక్కని తోవ. అమ్మ రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసిరట పోలీసులు, పక్క మీదనే అందుకుర్రాట. అవ్వ ఏంది గందరగోళము. ఆయన వండుకున్న బెడ్రూమ్లో పోయి పోలీసు వాళ్ళు తలుపు కొట్టి తలుపు ఇరగొచ్చిపోయి అరెస్ట్ చేస్తారు. నీ అన్యాయం పాడుబడా ఏమన్నా ఉందా లోకం మీద? బా కేసీరావుకి అయితే ధర్మతి కాదమ్మా, కేసీరావుకు ఇది నియతి కాదు. గిటనా దొంగ రాత్రి పోయి తలుపులు ఇరగొట్టి గేట్లు తీసేసి అరెస్ట్ చేస్తాడమ్మా అని మూలకున్న ముసలిది కాదు, బడికి పోయే పోరగాళ్ళు కూడా ఆలోచనలో పడ్డరు. అప్పుడు ఈ కోయిలాకు రావురేఖ మళ్ళీ రేవంతమయ్యకు రావురేఖ మళ్ళీ ఇక నీ దండం పెట్టి ఇక అదే అదును చూసుకొని ఈ కోయిలాగా ఇక ఎగురులో పెట్టుకుంటా ఆఖరికి వస్తుంది కల్లా చూలే మనసుల మీదకి వెళ్ళి ఎగురు దులుక్కుంటా పోయి కోయిలాగా ఇంకింత అడుగు ముందేసే వరకల్నే అబ్బా ఇక కేసీరావుకు ధీటైన మొగోడు, ఎదురు మెండించే మునగాడు ఇక రేవంతేరా అనే కాడికి వచ్చింది కథ. ఇక అప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొన్ని కోయిలాగలు అమ్మా కోయిలాగా బాగానే తిప్పుకొస్తుంది గంట పెట్టి అమ్మో అన్న కాడికి వచ్చింది కథ. ఆఖరికి వస్తారు కదా తెలంగాణ జనాలు ఇక కేసీరావును అదిరించి ఆయనకు ఎదురు మెండించి ఆయనను నిలదీసి ప్రశ్నించే మొగోడు, ఏకైక మొగోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇక ఏం కాదురా అనే కాడికి వచ్చింది కథ. ఇక అట్లా చిన్నగా మెల్లగా ఇక తల్లి కూడా దీవెనార్తి పెట్టిందట వెనకడికి. ఏదో ఓ రోజు నువ్వు రాజ్యం వెళ్తావు రో, నువ్వు చిన్నసన్న నువ్వేం కావు రో రేవంత్ అనేదట తల్లి. నువ్వు చిన్నసన్న నువ్వేం కాదు రో, వామ్మో నీకు లోపల తెలివి ఎక్కువ ఉంది రో అని వెనకడికి తల్లి అనేదట. మొన్న కొండారెడ్డి పెళ్ళి పోతే నేను కూడా వాళ్ళ అయ్యా ఏనాడో అన్నదయ్యా, అదే వాళ్ళమ్మ ఏనాడో అన్నది, నా కొడుకులల్లా రేవంత్ ఎన్నడో నాడు వీడు రాజు అవుతాడు, రాజ్యం వెళ్తాడు నా కొడుకు అని తల్లి అనేదట ఊరోళ్ళతోటి. అయితే వాళ్ళు కొంతమంది ముసలోళ్ళు ముడిగోళ్ళు ఉంటారుగా, ఎల్లక్క మల్లక్క పోషక్క వాళ్ళు మొన్న చెప్పవైతే పోతిగా మొన్న 4 నెలల కింద పోలే నేను ఇక అవు తాత ఎన్నడూ నా కొడుకు రాజ్యం వెళ్తాడు, నా కడుపులో పుట్టినందుకు నా కొడుకు ఎన్నడో నాడు రాజ్యం వెళ్తాడు, ఆ తెలివి ఉంది ఇంతాడా అని అమ్మ అనేదట. ఇక అన్నట్టుగానే కోడిలాగా చిన్నగా ఆఖరికి వస్తారు కల్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జెడ్పీటీసీ కాంచి మొదలైన రాజకీయ జీవితం ఇవాళ తెలంగాణను శాసించే కాడికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఇక ఊరూరా ఇప్పుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు పండుగను కోయిలాగలో ఇక బ్రహ్మాండంగా జరుపుతున్నాయట. ఇక ఇది కథ. ఇక ఈ రకంగా పోతుంది మధ్యలో మోత. ఇక పట్టుదలే ఆయన విజయం. ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం ఉంటుంది, కళలు ఉంటాయి అంతే. ఈ లేకపోతే కూడా ఉత్తదే మరి ఉండాలి మనిషికి. అయితే సాధించాలన్న పట్టుదల సంకల్పం మాత్రం కొద్ది మందిలోనే ఉంటుంది. 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గరలోని కొండారెడ్డిపల్లిలో అనుముల నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు. రేవంత్ రెడ్డిది సాధారణ రైతు కుటుంబం. ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఏబీవీపీకి పనిచేశారు. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె కోయిలాగా చిన్నసన్న కోయిలా అప్పటికే పెద్దపేట మీదనే ఉంది కథ. డిగ్రీ తర్వాత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుండాట. ఇక నీ దండం పెడితే గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నాక
ఎక్కడ వాయ కోయిలే కానీ ఇక బట్టకట్లు అందుకుర్రాట దేవుడు ఆడదామని. ఓ రామచంద్ర ఇక పోయి ఊళ్ళో పోయి పాపం ఆ చిరకల పోయింటి చీమల పోయింటి కొన్నాళ్ళు దాచుకుండాట. మరి ఇక ఎట్లుంటుంది మీకు ఎరికేగా కథ. అమ్మ ఇంత పని చేసిండు రేవంత్ రెడ్డి ఎక్కడ వాయరా ఆయన తిప్పట్లాడితే కట్టెలు అందుకొని తిప్పట్లాడితే ఇక అలా ఆనో ఈనో చెట్ల పోయింటి చీమల పోయింటి దాచుకుండు పెద్ద మనిషి దాచుకుండాట. ఎందుకంటే కోపం మీద ఉంటారు కదా, అయితే పుసుకుని దెబ్బలు కొట్టగాలని ఆయన అవో గంత పని చేసిండట. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్గా పనిచేసిన రేవంత్ తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2002లో టీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కల్వకుర్తి టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కలేదు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. ముందు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలవాలని నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయిన రేవంత్ కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వైఎస్ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీస్తుంది. నాటి బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని ఢీకొట్టి గెలవడం రేవంత్లోని పట్టుదలకు నిదర్శనం. అక్కడ నుంచి మొదలైన అసలు సిసలైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక్కో మెట్టు ఎక్కుతూ మధ్యలో కింద పడుతూ పైకి లేస్తూ కుంభస్థలం కొట్టే వరకు చేరింది. అందరి మనసులను కొల్లగొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు సాగింది. ఇది కథ. చూస్తారు కదా ఎట్టెట్ట అడుగులేసిండో. ఇప్పుడు కొండారెడ్డిపల్లి కోయిలాకు ఫోన్ చేద్దాము. మరి ఇలా పుట్టినరోజు రేవంత్ రెడ్డిది ఏమేం చేస్తున్నారు ఏం కథ అనేది అరుచుకుందాం. ఓ కోయిలాగా ఫోన్ చేస్తున్నా. ఈ కోయిలాగా ఏమంటుందో చూద్దాం. టార్గెట్ చేసి కేసులు పెట్టినా. హలో శనార్థి ఓ పిల్లగా తాత నువ్వు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. ఎప్పుడు తాత ఈరోజా? ఇప్పుడు లైవ్లోనే ఉన్నావు. మరి కొండారెడ్డిపల్లిలా పండుగ ఎట్ట చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఇలా పుట్టినరోజాయే. ఓ జోరు మీద తాత పండుగ. అమ్మ అంతేనా? నేను కూడా అదే చెప్తున్నా. జోరు మీద ఇంకో గుళ్ళె పూజలు అవుతున్నాయి ఇప్పుడు. వీడియో కాల్ ఆన్ చేయరా? అమ్మ చెయ్యి తాత ఒక్కసారి వీడియో కాల్ ఆన్ చేయ తాత చూపిద్దాం. మా వాళ్ళకు కూడా చూపిస్తా. వీడియో కాల్ ఎట్లా ఆన్ చేయాలి? కనపడుతుంది తాత కనపడుతుంది. ఇగో పేపర్లో ఇగో మీ రేవంత్ రెడ్డి కనపడుతుందా? రేవంత్ రెడ్డి ఓయ్ రేకో వామ్మో వామ్మో ఒక్కసారి మా వాళ్ళకి చూపిస్తా. అట్లనే లైన్లో ఉండు. నేను కూడా మా వాళ్ళకి చూపిస్తా. ఒకసారి లైన్లు ఉండరు మీరు కూడా. తాత కనిపిస్తురా మా వాళ్ళు? కనిపిస్తురు. మరి గుడికాడ పూజ చేసిన తర్వాత కేక్ కటింగ్ ఉంది తాత. అట్టనా? మరి ఆ కేక్ కటింగ్ అయినా ఇంకేమైనా ఉందా మరి? అంతే తాత కేక్ కటింగ్ అంతే. అంతేనా? మొత్తం జోరుదారుగా ఇయ్యాలి కొండారెడ్డిపల్లి. మరి ఇవాళ ఏమన్నా గట్టిన అన్నదానం బొన్నదానం ఇట్లా ఏమన్నా చేపిస్తురా ఉత్తదేనా? ఈ రోజు పెళ్లి ఉంది తాత. పెళ్లి కూతురు అందరూ కేక్ కట్ అయిన తర్వాత. ఇది సార్ కట్టించిన గుడేనా? సార్ కట్టించిన గుడే. బ్రహ్మాండంగా ఉంది. అదే ఇప్పుడు అదే చెప్తున్నా తాత. సరే మంచిది తాత మంచిది శనార్థి. ఇక చూస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి పుట్టినరోజు అని కొండారెడ్డిపల్లిలో ఇవాళ ఆయన కట్టించిన హనుమాన్ టెంపుల్ కాడికి పోయి ఇవాళ మా రేవంత్ రెడ్డికి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించు దేవుడా అని పోయి
ఒక రకంగా ఆ కొండారెడ్డిపల్లె ఊరు జనాలు పోయి ఆంజనేయ